ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గనక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తే గనక త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. రీసెంట్ గా రిలీజ్ అయిన కరుప్పు అనే తమిళ మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 130 కోట్ల రూపాయలు ఉండొచ్చు. మీకు తెలిసే ఉంటుంది, కరుప్పు అనే పదానికి ట్రూ ట్రాన్స్లేషన్ అయితే నలుపు అని చెప్పొచ్చు. కరుపు స్వామి అంటే వీరభద్రుడు అని, ద డార్క్ గాడ్. ఫోల్క్లోర్ ఆరిజిన్స్ తీసుకోవాలి అంటే 21 అవతారాలు ఉంటాయి పర్పస్ ని బట్టి, లైక్ ప్రొటెక్షన్, జస్టిస్, హీలింగ్, గార్డింగ్, పనిషింగ్, గైడింగ్ లాంటివి. ఇంకా నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చలేదు, ఇన్ఫాక్ట్ చాలా బోర్ కొట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, ఒక ఫాదర్ అండ్ డాటర్ కేరళ నుండి తమిళనాడుకి పని మీద వచ్చినప్పుడు అనుకోకుండా కోర్టు కేసులో ఇరుక్కుంటారు. బట్ కోర్ట్ మాఫియానంతా నడిపేది బేబీ కన్నన్ అనే లాయర్. ఇంతకీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, కరుప్ప వాళ్ళకి హెల్ప్ చేశాడా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, చూడగలం అట్లీస్ట్. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ బాగానే ట్రై చేశారు, లైక్ గాడ్ వర్సెస్ కరప్టెడ్ మ్యాన్, సోషియో ఫ్యాంటసీ థీమ్. కరుప్పస్వామి వచ్చే సీన్స్ అన్ని రెడ్ అండ్ బ్లాక్ కలర్ ప్యాలెట్ ని తీసుకెళ్లడం కానీ, కొన్ని హీరో మేనరిజమ్స్ అండ్ గాడ్ మోడ్ బేస్డ్ ఫనీ డైలాగ్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఆర్జే బాలాజీ. ఈయన ఒరిజినల్ నేమ్ బాలాజీ పట్టురాజ్ అండ్ ఇంతకు ముందు వీట్ల విశేషం, ముక్కుతి అమ్మన్ అనే మూవీస్ తీశారు. డైరెక్టర్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇంతకుముందు రేడియో జాకీగా, లీడ్ యాక్టర్, టెలివిజన్ ప్రెజెంటర్, కమెడియన్గా కూడా వర్క్ చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య గారు బాగా యాక్ట్ చేశారు. కరపస్వామి రోల్లో కానీ, నార్మల్ హ్యూమన్ ఫామ్లో ఉన్నప్పుడు కానీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. విలన్గా చేసిన ఆర్జే బాలాజీ, హూ ఇస్ ఆల్సో అ డైరెక్టర్, పర్లేదు బాగానే చేశారు. కాకపోతే టూ మెనీ స్లో మోషన్ షాట్స్, ఎలివేషన్స్ హడావిడి ఎక్కువైపోయింది. రాదర్ ఆ ఫోకస్ అంతా రైటింగ్ మీద పెట్టుంటే బాగుండేది. మిగతా సపోర్టింగ్ రోల్స్ యాక్టర్స్ ఇంద్రన్, అనగాదేవి, నాటి బాగా చేశారు. అండ్ అదర్స్ లైక్ శివద, స్వసిక, సుప్రీత్ రెడ్డి అండ్ ఆడుకులం నరేన్ వాళ్ళ రోల్స్ లో పర్లేదు. కిష్కిందపురి అండ్ లోకా మూవీస్ లో విలన్ గా చేసిన శాండీ మాస్టర్ చిన్న 5 minutes లెంతీ ఉండే గెస్ట్ అపీరెన్స్ లో కనిపిస్తారు. అండ్ చాలా చోట్ల సూర్య పాత మూవీ రెఫరెన్సెస్, బీజిఎం వాడారు. ఈవెన్ లియో మూవీ రెఫరెన్స్ కూడా కొన్ని కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బై జీకే విష్ణు బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఎలివేషన్ సీన్స్ బాగానే క్యాప్చర్ చేశారు, ఇంక్లూడింగ్ క్లైమాక్స్. కరుప్పస్వామి ఉండే సీన్స్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ ప్యాలెట్ లో ఇందాక చెప్పినట్లు పర్లేదు, ఫ్యాంటసీ మోడ్ లోకి తీసుకెళ్తాయి. మ్యూజిక్ బై సాయి అభయంకర్ అక్కడక్కడ పర్లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, కానీ చాలా చోట్ల గందరగోళంగా, అరుపులు కేకల్లాగా అనిపిస్తుంది. లాంగ్వేజ్ కూడా సరిగా అర్థం కాకుండా. సాంగ్స్ ఒకేష్ ఉన్నాయి, ఉన్న వాటిలో గాడ్ మోడ్ అనే సాంగ్ బెటర్. నెగటివ్స్ చెప్పాలి అంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్. లిటరల్ గా డ్రాగ్ అవుతూనే ఉంటుంది ప్రతి సీన్. ఆల్రెడీ కోర్టులో అన్యాయం జరుగుతుంది, కరుప్ప జనాలకు హెల్ప్ చేయడానికి వచ్చాడు, విలన్ తాట తీసాక ఇంటర్వెల్ దగ్గర ఇంకేముంది స్టోరీ. సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ రొట్ట అనే ఫీలింగ్ వచ్చింది, అక్కర్లేని సీన్స్ అండ్ ఎలివేషన్స్ తో. ఆర్క్ 11 బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. మూవీ స్టోరీ, నెరేషన్ స్ట్రక్చర్ ఎట్సెట్రా రొటీన్ కమర్షియల్ ఫార్మల్ మాస్ టెంప్లెట్ లోనే ఉంటుంది, కొత్తగా ఏముండదు. కొన్ని సీన్స్ ఇంతకు ముందు ఎక్కడో చూసామే అన్నట్టు ఉంటుంది, లైక్ అపరిచితుడు, భారతీయుడు, కాంతార, పుష్ప 2, వకీల్ సాబ్, మల్లన్న, కొన్ని మార్వెల్ సూపర్ హీరో మూవీస్, అట్లీ మూవీస్, ఇలా చాలా క్లోజెట్ రెఫరెన్సెస్ అనమాట. ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ అని కాదు. యాక్షన్ కొరియోగ్రఫీ బిగ్గెస్ట్ లెట్ డౌన్ అని చెప్పాలి. స్టంట్స్ చేసింది అన్బరివ్ అండ్ విక్రమ్ మోర్. మంచి ఎలివేషన్ సీన్స్ అండ్ గాడ్ క్యారెక్టర్ని పెట్టుకొని ఏం చేశారు నాయనా వీరంతా కలిసి అన్నట్లు ఉంటుంది. అక్కడ ఉన్నది ఎంత గాడ్ అయినా కానీ చిత్ర విచిత్రంగా గాల్లో ఎగరేసి కొట్టడాలు, కాలు కిందకి పెడితే బౌన్స్ అవ్వడాలు, ఇవన్నీ మనకు అవసరం అసలు అని అనిపించింది. మంచి బడ్జెట్, స్టార్ కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం బెటర్గా పిక్చరైజ్ చేయొచ్చు కదా అనేది నా పాయింట్. కొన్ని క్యారెక్టర్స్ అండర్ యూటిలైజ్డ్ అనే చెప్పాలి. మెయిన్గా త్రిష రోల్ ఏదో స్పేస్ ఫిల్లర్ లాగా తప్ప హీరోయిన్ రోల్ కూడా కాదు, ఎలాగో సరిగ్గా డిజైన్ చేసుకోవాల్సింది. అక్కడక్కడ ఓవర్ యాక్టింగ్లా ఉంటుంది, లైక్ రెబెల్ మూవీలో తమన్నా లాగా. మన్సూర్ అలీ ఖాన్ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి చాలా చిరాకు వస్తుంది, భగవంతుడా అని అనిపిస్తుంది మనసులో. విజువల్ ఎఫెక్ట్స్ CGI ఇంకొంచెం బెటర్గా తీసి ఉండొచ్చు, అంత ఖర్చు పెట్టినప్పుడు. అక్కడక్కడ మరీ సిల్లీగా ఉంటాయి సీన్స్, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా రేర్, ప్రీ ఇంటర్వెల్ పోర్షన్లో తప్ప. అక్కర్లేని సీన్స్ పక్కన పడేసి అట్లీస్ట్ వీరభద్రుని ఆరిజిన్స్ ప్లస్ ఇంపార్టెన్స్ లాంటివి ఎక్స్ప్లెయిన్ చేసి టైట్ స్క్రీన్ ప్లేతో రన్ టైమ్ని తగ్గించి బెటర్ యాక్షన్ ఎపిసోడ్ ట్రై చేసి ఉంటే, లైక్ హనుమాన్, మిరాయ్, కల్కి, కాంతారా లాగా వర్కౌట్ అయ్యేదేమో. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, బట్ ఐ ఫీల్ లైక్ అన్నెసరీ. ఇంకా ఈ సీక్వెల్ ట్రెండ్ని ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఒక ప్రాపర్ రీజన్ ఉంటే పర్లేదు, లైక్ ఒక ఫేమస్ యాక్టర్ పొలిటీషియన్తో మూవీ తీస్తారు, అతని డేట్ సరిపోక సగం స్టోరీ షూట్ చేస్తారు, ఫినాన్షియల్ బర్డన్ పడుతుంది, ఇంట్రెస్ట్కి అంటే రిలీజ్ చేయొచ్చు సీక్వెల్ అనౌన్స్ చేసి. ఇదంతా కాదండి అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు కనుక సూర్య ఫ్యాన్స్ అయ్యుండి రీసెంట్గా వచ్చిన రెట్రో కంగువా లాంటి మూవీస్కి విసిగెత్తిపోయి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ టైం పాస్ కోసం ఇది చూస్తే యావరేజ్ అనిపిస్తుందేమో. అలా కాకుండా ఇలాంటి సోషల్ ఇంజస్టిస్ బేస్డ్ మూవీస్ చాలానే చూసాం 90s నుండి.
ఇంకా మా వల్ల కాదు వదిలేయండి అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.